ముఖ్యమంత్రి అయ్యాక కూడా తన సొంత కారులోనే వెళ్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గత ముఖ్యమంత్రి వాడిన కాన్వాయ్నే ఇప్పుడు తాను కూడా ఉపయోగిస్తున్నానన్నారు. కొత్త కాన్వాయ్ను కొనుగోలు చేస్తామని అధికారులు అడిగినా వద్దని చెప్పానన్నారు. బుల్లెట్ ప్రూఫ్ కార్నే ఉపయోగించాలని భద్రతాధికారులు చెప్పడంతో తన సొంత కారుకే బుల్లెట్ ప్రూఫ్ స్టిక్కరింగ్ చేయాల్సిందిగా చెప్పినట్లు తెలిపారు. కొత్త బుల్లెట్ ప్రూఫ్ కాన్వాయ్ కొనాలంటే మళ్లీ 50 కోట్లు ఖర్చవుతుందని, తాము ఒక్క పైసా కూడా వృధా చేయబోమని అన్నారు. అసలు గతం నుంచి ఉన్న కాన్వాయ్లోని కార్ల సంఖ్యను కూడా తగ్గించాలని నిర్ణయించానన్నారు. ఇటీవల సీఎం అయ్యాక ఢిల్లీ వెళ్తే అక్కడ తెలంగాణ భవన్ నుంచి భోజనం వచ్చిందని ఇంట్లోని వంట మనిషి చెప్పడంతో అతన్ని పని మానేయాల్సి వస్తుందని హెచ్చరించానన్నారు. తాను తన సొంత భోజనమే తింటానని, అతడే వంట చేయాలని, ప్రోటోకాల్ వద్దని అన్నారు. మరి చిన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో ఒకవైపు ఖాళీగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వ అవసరాలకు వినియోగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి తెలియజేశారు. అక్కడ ఖాళీగా ఉన్న 1.5 ఎకరాల స్థలంలో అతిథి భవనం లాంటిది నిర్మిస్తాము అన్నారు. మంత్రివర్గంలోని సభ్యులకు, ఐఏఎస్, ఐపీఎస్లకు వారి కుటుంబ సభ్యులతో కలిసి లంచ్, డిన్నర్ లాంటివి ఇచ్చేందుకు అదే సమయంలో మరోవైపు ప్రగతి భవన్ కు ఇప్పటికే పేరు మార్చి మహాత్మా పూలే పేరు పెట్టామని, అక్కడ ఒక మందిరంలో ప్రజావాణి నిర్వహిస్తున్నామని, గత సీఎం కేసీఆర్ ఉన్న భవనాన్ని డిప్యూటీ సీఎం పట్టి విక్రమార్కు కేటాయించామని వివరించారు. ఇంకా అక్కడ ఇంకో భవనం, మరో 2 పాత భవనాలు కూడా ఉన్నాయి అన్నారు. ఒక భవనాన్ని సీఎం క్యాంప్ కార్యాలయంగా ఉపయోగిస్తామని, 2 పాత భవనాల్లో ఒకదానిలో గతంలో సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి, ఆ తర్వాత ముఖ్యమంత్రులు ఉండేవారని, దానిని ఇప్పుడు ఒక మంత్రికి కేటాయించడమో, ఎవరైనా అతిథులు వస్తే ఉండేందుకు గెస్ట్ హౌస్ గా ఉపయోగించడమో చేస్తాము అన్నారు. ఖాళీగా ఉన్న మరో భవనంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను ఏర్పాటు చేస్తాము అని తెలియజేశారు.